మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే పేరు మారుమోగుతుంది, అదే దళపతి విజయ్. దశాబ్దాల ద్రవిడ పార్టీల కోటలను బద్దలు కొడుతూ ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే విజయ్ ప్రమాణ స్వీకార వేడుకల్లో అందరి దృష్టి ఆకర్షించిన మరో ప్రధాన అంశం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి విజయ్కి మధ్య ఉన్న సాన్నిహిత్యం. దేశ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా ఉన్న రాహుల్ గాంధీకి తమిళనాట మాస్ లీడర్గా ఎదిగిన విజయ్కి మధ్య ఇంత బాండింగ్ ఎలా అన్నది టాక్ ఆఫ్ ది నేషన్గా మారింది. అసలు వీళ్ళిద్దరి స్నేహానికి పునాది ఎక్కడ పడిందని అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీని వెనుక 15 ఏళ్ల నాటి ఒక ఆసక్తికరమైన కథ ఉంది. 2009లో జరిగిన ఒక సీక్రెట్ మీటింగు ఈ ఇద్దరు నాయకుల మధ్య బలమైన స్నేహానికి ఎలా దారి తీసిందో తెలుసుకుందాం. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు. సరిగ్గా 15 ఏళ్ల క్రితం, అంటే 2009వ సంవత్సరం, అప్పట్లో రాహుల్ గాంధీ యూత్ కాంగ్రెస్ ను బలోపేతం చేసే పనిలో దేశమంతా పర్యటిస్తున్నారు. ఆ క్రమంలో తమిళనాడు పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ రాష్ట్రంలో యువతను ఆకర్షించే ఒక పవర్ఫుల్ ఫేస్ కోసం వెతికారు. అప్పటికే తమిళనాట వరుస హిట్లతో ఇళయ దళపతిగా యువత గుండెల్లో గుడి కట్టుకున్నాడు విజయ్. విజయ్ కున్న మాస్ ఫాలోయింగ్ చూసి కాంగ్రెస్ పార్టీ ఆశ్చర్యపోయింది. దాంతో రాహుల్ గాంధీ స్వయంగా చెన్నైకి వెళ్లి విజయ్ తో ఒక ప్రత్యేకమైన రహస్య సమావేశం ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ అప్పట్లో కోలీవుడ్ రాజకీయ వర్గాల్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ సమావేశంలో రాహుల్ గాంధీ విజయ్ తో చాలాసేపు ముచ్చటించారు. మీకు యువతలో విపరీతమైన క్రేజ్ ఉంది, మీరు కాంగ్రెస్ పార్టీలో చేరితే కేంద్ర స్థాయిలో మంచి గుర్తింపు ఇస్తాం, కలిసి పనిచేద్దామని రాహుల్ గాంధీ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. అయితే విజయ్ అప్పటికప్పుడే రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలు లేరు. సినిమాల్లో ఇంకా సాధించాల్సింది చాలా ఉందని భావించారు. అందుకే రాహుల్ గాంధీ ఆఫర్ను చాలా సున్నితంగా, గౌరవప్రదంగా తిరస్కరించారు. ఖచ్చితంగా భవిష్యత్తులో రాజకీయాలకు వస్తాను, కానీ ఇప్పుడు కాదు అని విజయ్ స్పష్టం చేశారు. అయితే ఆ మీటింగ్ తో వారి మధ్య రాజకీయ బంధం ఏర్పడకపోయినా ఒక బలమైన వ్యక్తిగత స్నేహం మాత్రం చిగురించింది. రాజకీయంగా కలవకపోయినా అప్పటి నుంచి విజయ్ రాహుల్ గాంధీ మధ్య ఫోన్ కాల్స్, మెసేజ్ల ద్వారా సంభాషణలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యమైన పండుగలకు, విజయ్ సినిమాల రిలీజ్లకు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు చెప్పడం, అలాగే రాహుల్ గాంధీ పుట్టినరోజుకు విజయ్ విష్ చేయడం పరిపాటిగా మారింది. విజయ్ తన ఫ్యాన్స్ అసోసియేషన్ మక్కల్ ఇయక్కం ద్వారా చేసే సేవా కార్యక్రమాలను సైతం రాహుల్ ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకునేవారు. ఇద్దరు యువ నాయకులు కావడం, ఇద్దరి ఆలోచన విధానాలు, ఐడియాలజీ ఒకేలా ఉండటంతో వారి స్నేహం మరింత బలపడింది. కట్ చేస్తే 2026 నాడు రాహుల్ గాంధీ గుర్తించిన పొలిటికల్ స్పార్కు నేడు తమిళగ వెట్రి కళగం పార్టీ రూపంలో ప్రభంజనం సృష్టించింది. ఏ నాయకుడైతే రాజకీయాలకు రావాలని రాహుల్ ఆశించారో అదే నాయకుడు సొంతంగా పార్టీ పెట్టి ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆ అద్భుత ఘట్టాన్ని చూసి జాతీయ స్థాయిలో సంతోషించిన అతి కొద్ది మంది నాయకుల్లో రాహుల్ గాంధీ ముందు వరుసలో ఉన్నారు. ప్రస్తుతం తమిళనాడులో బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంకును ఏకీకృతం చేయడంలో, భవిష్యత్తులో జాతీయ స్థాయిలో ఇండియా కూటమికి విజయ్ పార్టీ మద్దతు తీసుకురావడంలో ఈ 15 ఏళ్ల స్నేహం అత్యంత కీలకంగా మారబోతోంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అంటారు. కానీ రాహుల్ గాంధీ విజయ్ల స్నేహం మాత్రం పదవులకు అతీతంగా 15 ఏళ్లుగా నిలబడుతూ వస్తుంది. భవిష్యత్తులో ఈ స్నేహం కాంగ్రెస్, టీవీకే పార్టీల మధ్య రాజకీయ పొత్తుగా మారుతుందా? ద్రవిడ పార్టీల ఆధిపత్యం ఉన్న తమిళనాడులో జాతీయ పార్టీ కాంగ్రెస్ విజయ్తో కలిసి కొత్త చరిత్ర సృష్టిస్తుందా అన్నది చూడాలి.